పంచి ప్రభాకర్ అనే పిచ్చి కుక్క ఆర్యవేశ్యుల చరిత్ర గురించి తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అతనికి ఆర్యవేశ్యుల గురించి తెలియదు. మా ఆర్యవేశ్యులు 735 సంవత్సరం నుంచి కూడా దానాలు, ధర్మాలు, గుళ్ళు, సత్రాలు, బళ్ళు, హాస్పిటల్స్, గ్రామ నిర్మాణంలో చాలా చాలా చేశారు. మీ వ్యాపారస్తులు ఒకటే కాదండి, రాజకీయ రంగంలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, ప్రతి దాంట్లో మేము ముందున్నాం. మీకు తెలియకపోతే చరిత్ర తెలుసుకోండి ఒకసారి. గత 400 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో మొదట డిక్షనరీ రాసిన వ్యక్తి ఆర్యవైశ్యుడు. రెండో డిక్షనరీ రాసిన వ్యక్తి శంకరనారాయణ. మొదటి డిక్షనరీ రాసిన వ్యక్తి మామిడి వెంకటార్యులు, పాలకొల్లు వాసి. రెండో రాసిన ఆయన అనకాపల్లి వాసి అని. ప్రపంచంలో పర్వతాలు ఎక్కిన చిన్న పిల్లోడు, 16 సంవత్సరాల పిల్లవాడు 9 పర్వతాలు ఎక్కి ప్రపంచ దేశాల్లో ప్రథమంగా నిలిచిన వ్యక్తి అండి అతను. అలాగే ఒక మహిళ కూడా పర్వతారోహణ చేసిన వ్యక్తి ఆర్యవేశ్య మహిళ. అలాగే స్వాతంత్ర పోరాటంలో అద్దేపల్లి సత్యనారాయణ గారు 1000 ఎకరాలు దారదత్తం చేసిన వ్యక్తి పాలకొల్లు. 2 సార్లు సెంట్రల్ అసెంబ్లీగా నిలబడిన వ్యక్తి. మీరు ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా ఆర్యవేశ్యులదే ముందు దానాలు, ధర్మాలు ముందు ఉంటాయి. తెలిసి తెలియక నోటుకొచ్చింది వాగుతే కనుక నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి కొడతామండి. ఇక్కడ ఈ రోజున ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారి సమక్షంలో మన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేసామండి. అసలు అతను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? అతను ఒక మాఫియా, ఒక తీవ్రవాద కంటే దుర్మార్గుడు అండి. అతను ఒక చెదపురుగు లాంటి. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారని కోరుకుంటూ మీ నల్లమిల్లి సుబ్బారావు, తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య వాణిజ్య విభాగం ప్రెసిడెంట్. మన ఆర్యవైశ్య జాతిని తోలనాడుతూ పంచి ప్రభాకర్ అనే వ్యక్తి విదేశాల్లో తలదాచుకుంటూ యూట్యూబ్ల ద్వారా, ఛానల్స్ ద్వారా మనందరినీ కూడా తోలనాడుతున్నాడు. రకరకాల అసభ్య పదాలతో మన వ్యాపారస్తుల్ని అందరినీ కించపరుస్తున్నాడు. అలాగే మన ఆర్యవైశ్య ఆశాజ్యోతి టీజీ వెంకటేష్ గారిని కూడా ఆయన అసభ్య పదజాలంతో దూషణతో వల్ల ఈవేళ మన జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేమందరూ కలిసి రాజమండ్రి 2 టౌన్లో ఆయన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసాం. మరి అందరినీ కోరేది ఏమిటంటే, మీ ప్రతి గ్రామంలో కూడా మీకున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అలాంటి దుష్టుడిని ఏదో రకంగా ఇండియా రప్పించి శిక్షించాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇలాంటి వాళ్ళు అందరూ మరి సంఘంలో కుల మతాల్లో విద్వేషాలు సృష్టిస్తారండి. దీనివల్ల మరి అసాంఘిక చర్యలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వాళ్ళందరినీ మనం ప్రోత్సహించకూడదు. వీళ్ళు ఎక్కడున్నా సరే తక్షణం ఇండియాకి రప్పించి అతని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ఆర్యవైశ్యుల అందరి తరఫున, జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున నేను కోరి ప్రార్థిస్తున్నాను అండి. అందరికీ నమస్కారం అండి. నేను వెలగా శ్రీరామూర్తి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిని. మరి అలాగే గోపాలపురం మండలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడిగా కూడా ఉన్నాను ఇప్పుడు నేను. ఈరోజు గత 2 రోజుల నుంచి ఈ పంచ ప్రభాకర్ అనేవాడు ఎవడో తెలియదు. కానీ ఆ పంచ ప్రభాకర్, ఆ పేరేంట్రా నీకు? అసలు నాకు అర్థం కాదు. విదేశాల్లో నువ్వు పంచర్లు వేస్తావా, లేకపోతే జుట్టు అంటావు? పెద్ద ఆయన 76 ఏళ్ల వయసు ఉన్న మా ఆర్యవైశ్యుల ఆరాధ్యుడురా టీజీ వెంకటేష్ గారు అంటే, ఆయనకి జుట్టు మొలేసేలాగా మాట్లాడుతున్నావు నువ్వు. అక్కడ జుట్లు ఏరుకుంటావా, లేకపోతే పంచర్లు వేస్తావా? ఏం చేస్తావురా ప్రభాకర్ నువ్వు? 76 ఏళ్ల వయసులో ఉన్న ఆయనకి సూటు బూటు అంటున్నావు, పైన జుట్టు ములిపించుకోమంటున్నావు. నువ్వు కొజ్జగాడివేంట్రా? ఆయన వేసుకున్న బట్టల గురించి, ఆయన వేసుకున్న దాని గురించి మాట్లాడుతున్నావు. ఆయన గురించి ఏం తెలుసురా నీకు? జాతి గురించి మాట్లాడుతున్నావేంట్రా? శంకర జాతి ఎదవా. జాతి గురించి ఎందుకురా నీకు? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడానికి ఆ జగన్మోహన్ రెడ్డిని మరి ఎదవా. ఇప్పటికే ఆర్యవైశ్యులు అన్న వాళ్ళు కానీ, బ్రాహ్మలు అన్న వాళ్ళు కానీ, రాజుల కులం కానీ, రెడ్లు కానీ, కమ్మోరు కానీ మన పార్టీకి ఓట్లు వేయట్లేదు రా ఎదవ. నీలాంటి ఎదవల వల్ల 2024లో సంకనాగిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఒరి ఎదవన్నారు ఎదవ, నువ్వు మాట్లాడే మాట కానీ తీసుకునేది కానీ మాట్లాడు. నువ్వు ఎక్కడో విదేశాల్లో సావడం కాదు, ఇక్కడ కర్నూలు రా, వచ్చి ఆయన ఏం చేశారనేది నిరూపించరా. టీజీ వెంకటేష్ గారు రాజకీయ జీవితంలో కానీ, టీజీ వెంకటేష్ గారు ఆయన నడవడికలో కానీ గుర్తుందో గుర్తులేదో, రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో ఆయన మంత్రిగా ఉన్నారు. ఆ 2009 ఎలక్షన్ లో అత్యధిక మెజారిటీ ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజారిటీలో కర్నూలు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. చిన్న మచ్చ ఆయన రాజకీయ జీవితంలో ఆయనకు చూపించరా ఎదవ. నువ్వేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఆ పంచప్రాగతాకర్ అనే పేరెట్టుకుని పంచర్లు వేసుకునే సన్నాసేదవులను తీసుకొచ్చి మా పార్టీలో పెడుతున్నారా, లేకపోతే నువ్వు మా పార్టీ అని చెప్పుకుంటున్నారా ఎదవన్నారు ఎదవని. ఆ రోజు షర్మిల మీద వేసావు నిందలు, ఈ రోజు ఏం చేస్తున్నావురా నువ్వు? వైశ్య జాతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో 22 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నాం మేము. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడైనా ఆర్యవైశ్యుడు అంటే దానగుణం, ధర్మగుణం, దయాగుణం కలిగినోడు ఆర్యవైశ్యుడు రా. నువ్వు ఎక్కడికి వెళ్ళి సత్రాల్లోకి, నువ్వు తిండి లేదని సత్య నీకు భోజనం పెట్టేవాడు ఫస్ట్ ఆర్యవైశ్యుడే. నువ్వు ఎక్కడికైనా ఏ ఊరైనా వెళ్ళరా ఎదవన్నారు ఎదవ. మా మీద పడేస్తున్నారు ఎట్లా సన్న సెదవల్లారా. మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్న అవకాశాలు కూడా పోగొట్టేస్తారా మీరు ఎదవన్నారు ఎదవ. ఈ రోజు జరుగుతున్నది ఏంట్రా, గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం వేవ్ అనేది స్టార్ట్ అయింది. ఈ రోజు ఏదైతే ఉన్నత కులాలు ఉన్నాయో, బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, రాజులు, వీళ్ళని దగ్గర చేర్చుకుని కొంతమందినైనా మన వైపుకు మార్చుకుని ఓట్లు వేయించుకోవాలరా ఎదవ. నీకు అది తెలియట్లేదా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే నేను కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినా కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కష్టాల్లో ఉన్నదని 2009లో ఆయన వెనక నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా రాజీనామా చేసి రాజకీయాల్లో వచ్చాను. ఈ రోజు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాలాంటి అభిమానులు ఆర్యవైశ్యుల్లో ఉన్న తీవ్రవాదులు లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారా. వాళ్ళను కూడా పాడు చేసేటట్టున్నావు రా సన్నసేదవ. నువ్వు ఎక్కడ చచ్చావో ముందు క్షమాపణ చెప్పి, లేదంటే రా, వస్తే ఇక్కడ ఆర్యవైశ్యులు ఏంటో, ఆర్యవైశ్యుల సత్తా ఏంటో ఒకసారి చూద్ది. కానీ మేము ఇప్పుడు మీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాం. ఇవాళ చెప్తున్నాం, గవర్నమెంట్ అయినా పోలీసులైనా నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చి నిన్ను సెంట్రల్ జైల్లో ఇయ్యాలి. అలా చేయలేకపోతే నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి టీజీ వెంకటేష్ గారికి, ఆర్యవైశ్య కులానికి. అంతేగాని నువ్వు ఎక్కడెక్కడో ఉండి నేను పంచప్రభాకర్ని పంచర్లు ఎత్తాను అని చెబితే నీ దినం నువ్వు వచ్చిన రోజు నీ దినం మీకు చేసి పెడతాను.